students, good morning all of you. Today we are going to discuss about the topic principles of aquaculture unit 4 లో ఉండేటువంటి ఫస్ట్ టాపిక్. దాని గురించి ఈరోజు క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. క్లాస్లో ఏంటంటే డిస్కస్ చేసుకున్నాము. సో యూనిట్ 4లో ఉండేటువంటి టాపిక్ 1. సో దాని గురించి డిస్కస్ చేసుకున్నాం. ఎక్స్ప్లెయిన్ ద మెథడ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ నర్సరీ పాండ్స్. తెలుగులో చూసినట్లయితే మన దేశంలోని పెద్ద కార్ప్ చేపల సంవర్ధనంలోని ప్రీ స్టాకింగ్ యాజమాన్యంను వివరిస్తారు. సో ఇక్కడ మనకి కన్స్ట్రక్షన్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ నర్సరీ పాండ్స్ అంటున్నాడు. సో దాన్ని ప్రీ స్టాకింగ్ అనగానే మీకు ప్రీ స్టాకింగ్ అనగానే మీరు ఈ క్వశ్చన్ రాయాలి. ఏ క్వశ్చన్? కన్స్ట్రక్షన్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ నర్సరీ పాండ్ యూనిట్ 4లో ఫస్ట్ టాపిక్ అనమాట. అయితే క్వశ్చన్స్ వాళ్ళు డిఫరెంట్గా అడగచ్చు. ఎనీవేస్ ఏ విధంగా అడిగినా కూడా మీరు దానికి రిలేటెడ్గా ఉండేటువంటి ఆన్సర్ రాసినట్లయితే డెఫినెట్గా మనకి ఎస్ఏ మార్క్స్ అనేవి పడడం జరుగుతుంది. సో ఈరోజు టాపిక్ ఏంటంటే తెలుగు మీడియంలో పెద్ద కార్ప్ చేపల సంవర్ధనంలోని ప్రీ స్టాకింగ్ యాజమాన్యమును వివరింపు లేదా కన్స్ట్రక్షన్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ నర్సరీ పాండ్స్. Construction and management of nursery ponds. Construction and management of nursery ponds. సో అసలు ఫస్ట్ ఇంట్రడక్షన్ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సో ఒక ఫిష్ ఫామ్ని మనం ఫిషెస్ని కల్చర్ చేయాలి. కల్చర్ చేసిన తర్వాత ఆ ఫిషెస్ని ఏం చేస్తున్నాము? బ్రీడింగ్ ద్వారా నెంబర్ ఆఫ్ ఫిషెస్ని కల్చర్ చేస్తాం. కల్చర్ చేసిన తర్వాత ఈ ఫిషెస్ మార్కెట్ సైజ్ వచ్చేంత వరకు కూడా మనం కల్చర్ చేయాలి. కల్చర్ చేసి వచ్చినటువంటి ఈల్డ్ పంట ఏదైతే ఉంటుందో మార్కెట్ సైజ్కి సప్లై చేసినట్లయితే సో మనకి ఈల్డ్ అనేది చాలా బాగా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో వీటికి కొన్ని ఈ ఫార్మ్స్ మెయింటైన్ చేయడానికి కొన్ని టైప్స్ ఆఫ్ ఫార్మ్స్ని కూడా వాళ్ళు యూటిలైజ్ చేసుకోవడం జరుగుతుంది. అవి ఏంటంటే మెయిన్ ఫిష్ పాండ్స్ ఏంటంటే hatching papas. Nursery tanks. Rearing tanks.
ఒక ఒక ఫామ్లో ఫిషెస్ని కల్చర్ చేయాలనుకున్నప్పుడు ఏంటంటే మనం ఏం చేయాలి అంటే కనుక బ్రీడింగ్ ద్వారా విత్తనాలు మనం కలెక్ట్ చేసుకుని బ్రీడింగ్ మెథడ్ ద్వారా ఏంటంటే కల్చర్ చేసుకున్నటువంటి ఫిషెస్ అనేవి మార్కెట్ సైజ్ వచ్చేంత వరకు కూడా మనం వాటిని ఏం చేయాలంటే కల్చర్ చేయాలన్నమాట. కల్చర్ చేసిన తర్వాత వాటి మార్కెట్ సైజ్కి వచ్చిన తర్వాత మనకు వచ్చినటువంటి ఈల్డ్ని సప్లై చేసినట్లయితే మనకి ప్రొడక్షన్ అనేది ఎక్కువగా వస్తుంది, ప్లస్ ఎకనామికల్గా మనం బెనిఫిట్స్ అనేవి పొందవచ్చు అనమాట. అందులో ఏంటంటే మెయిన్ పాయింట్స్ ఏంటంటే హ్యాచింగ్ హాపాస్, నర్సరీ ట్యాంక్స్, రేరింగ్ ట్యాంక్స్, బ్రీడింగ్ పాండ్స్, గ్రోత్ పాండ్స్, నెక్స్ట్ స్టాకింగ్ పాండ్స్. ఈ టైప్ ఆఫ్ ఇవన్నీ కూడా వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది. అయితే అందులో ఏంటంటే లేఅవుట్ అండ్ కన్స్ట్రక్షన్ ఫస్ట్ ఇంగ్లీష్లో చెప్పుకుని తర్వాత చెప్పుకోవచ్చు. ఇందులో ఫస్ట్ సైడ్ పెట్టి లేఅవుట్ అండ్ కన్స్ట్రక్షన్. లేఅవుట్ అండ్ కన్స్ట్రక్షన్లో ఇక్కడ ఇంచుమించు వాళ్ళు 2.75 to 3% 2.75% to 3% ఉండేటువంటి ఏరియాని యూటిలైజ్ చేసుకుని వాళ్ళు నర్సరీ సెంటర్స్ని వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తారు. సో నర్సరీ పాండ్స్ యొక్క జనరల్ సైజ్ ఎంత ఉంటుంది అంటే 50 లేదా 60 into 4-5. సో అక్కడ మనకి మెజర్స్ అనేవి వాళ్ళు తీసుకుంటారు. అంటే డెప్త్, సైజు వీటన్నింటినీ కూడా వాళ్ళు మెజర్స్ తీసుకుంటారు అనమాట. 10 million spawn ఈజ్ గ్రోన్ ఇన్ వాటర్. ఈ టైప్ ఆఫ్ పాండ్లో ఏంటంటే 10 million వరకు కూడా మనం వాటర్ని కల్చర్ స్పాట్ వేసి 80% అనేటువంటి ఈల్డ్ గ్రౌండ్లో పోసినట్లయితే నర్సరీ పాండ్లో మనకి 15 to 19 డేస్లో మనకి ఈల్డ్ అనేది రావడం జరుగుతుంది. రేషియో బిట్వీన్ ద సైజ్ ఆఫ్ నర్సరీ, రేరింగ్ అండ్ స్టాకింగ్ పాండ్స్ 1:440:12:1280 ఇలా ఉంటారనమాట. సో ఇక్కడ 1955లో అలికుని అనేటువంటి సైంటిస్టు ఈ పాండ్ గురించి 1955లో కొన్ని చెప్పారనమాట, ప్రపోజ్ చేశారు. ఏంటంటే ఈ పాండ్, నర్సరీ పాండు లేదా హ్యాచింగ్ కాపాస్ ఏవైతే ఉన్నాయో సో వాటికి ఫిజియో అండ్ కెమికల్ ఫ్యాక్టర్స్ అనేటువంటివి కూడా యూజ్ అవుతాయని చెప్పాడు. నాన్ అవైలబిలిటీ ఆఫ్ ఫీడ్ ఆర్ రిక్వైర్డ్ క్వాంటిటీస్. సో దానికి కావాల్సినటువంటి క్వాంటిటీలో ఉండేటువంటి ఫీడ్ అనేది కావాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ యాక్టివిటీ ఆఫ్ ప్రెడేటర్స్, వీడ్ ఫిషెస్ అండ్ ఇన్సెక్ట్స్, ఫిష్ ఫ్రై. సో ఇవన్నీ కూడా. నెక్స్ట్ సడన్ రైజ్ ఇన్ ద టెంపరేచర్ ఆఫ్ ద మీడియం, సడన్గా టెంపరేచర్ రైజ్ అవ్వడం. నాన్ అవైలబిలిటీ ఆఫ్ ఆక్సిజన్ డ్యూ టు ఎనోరోమాస్ గ్రోత్ ఆఫ్ ప్లాంక్టాన్. ప్లాంక్టాన్ అనేది బాగా ఎక్కువ గ్రోత్ పెరగడం వల్ల ఆక్సిజన్ కన్జంప్షన్ అనేది, సఫికేషన్ అనేది ఏర్పడడం. డెఫిషియన్సీ ఆఫ్ ప్లాంక్టాన్ డ్యూ టు ఎక్స్టెన్సివ్ డెవలప్మెంట్ మ్యాక్రో వెజిటేషన్ అండ్ ఆల్గే ఇలా జరగడం. ఇవన్నీ కూడా ఏంటంటే సో దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, పాండ్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందని చెప్పడం జరిగింది. నెక్స్ట్ వన్ ప్రిపరేషన్ ఆఫ్ ద నర్సరీ పాండ్స్ ఫర్ ఫ్రై కల్చర్. ఇందులో సెకండ్ వచ్చేసి ప్రిపరేషన్ ఆఫ్ ద నర్సరీ పాండ్స్ for fish culture. For fish culture. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే సో ఈ సైడ్ హెడ్డింగ్లో ఫస్ట్ది ఏంటి అంటే కంట్రోల్ ఆఫ్ ప్రిడేటర్,
అండ్ వీడ్ ఫిషెస్. వీడ్ ఫిషెస్ ఏంటో చూద్దాం. సో ఇక్కడ ఏంటంటే కంట్రోల్ ఆఫ్ ప్రెడేటర్స్ అండ్ వీడ్ ఫిషెస్. సో ఎప్పుడైతే కార్ప్ ఫిషెస్ యొక్క ప్రథమ పెండ బాల్య దశలను ఆహారంగా తీసుకునే ప్రిడేటర్ ఫిషెస్ ఏవైతే ఉంటాయో, అంటే ప్రిడేటర్ ఫిషెస్ ఉంటాయి కదా, సో ఇవి స్పాన్ని ప్రయాణ ఫింగర్లింగ్ స్టేజ్లో ఉండేటువంటి వాటిని ఆహారంగా తీసుకునేటువంటి వాటిని నీటితో కానీ స్పాన్తో పాటు కానీ చెరువులో ప్రవేశిస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ వాలుగడ్డు, చెన్నా పంక్టెటస్, అనాబస్, గ్లాసోగోబియస్, క్లేరియస్ వట్రాకస్, అనాబస్, హెట్రోన్యూస్టాస్, పాక్, ఇలాంటివన్నీ కూడా ఏం చేస్తాయంటే ప్రిడేటర్స్గా ఉంటాయి అనమాట. ఆర్థిక పరంగా ఎక్కువ పరిమాణానికి పెరగలేని చేపలను కలుపు చేపలు అంటారు అనమాట. వీటి వల్ల ఏంటంటే వాటికి స్ట్రగుల్స్ అనేవి వస్తాయి. అంటే ఏంటంటే వాటిని ప్రిడేటర్ ఫిషెస్ ఏం చేస్తాయంటే వాటిని తినడం జరుగుతుంది అన్నమాట, తినడం జరుగుతుంది. సో వీడ్ ఫిషెస్ ఉంటాయి. ఆక్సిగాస్టర్, కుంటియస్, రాస్బోరా, అంబాసిస్, కేజోమస్, చోలీసా, హ్యాప్లోచెరిస్, కీలా, కెలా, ఇవన్నీ ఎక్స్ట్రా ఎగ్జాంపుల్స్గా చెప్పుకోవచ్చు. కీలా, హ్యాప్లోకైలస్, యాక్సిగాస్టర్, కుంటియస్, బెరోలియస్, రాస్బోరా, ఇవన్నీ. ఇప్పుడు కంట్రోల్, వీటిని ఎలా కంట్రోల్ చేయొచ్చు? ఎలా కంట్రోల్ చేయొచ్చు అంటే removal of the predator and weed fishes frequently using drag nets. లాగుడు వలలు అంటారు కదా, సో లాగుడు వలల ద్వారా సో ప్రెడేటరీ ఫిషెస్ని కంట్రోల్ చేయొచ్చు. ఈ కలుపు చేపలను పట్టుకుని మనం సపరేట్ చేసేయచ్చు. నెక్స్ట్ వీడింగ్ అవుట్ ద ఫిష్ విత్ గేర్స్ యాజ్ అండ్ వెన్ దే ఆర్ సీన్ ఇన్ లార్జ్ నెంబర్స్. కొన్నాటి గాలములు, కొక్కెములు వంటి వాటితో కూడా ఉపయోగించి కలిగించవచ్చు. నీటిని పూర్తిగా తీసేసి కొత్త దాంతో నింపి అందులో స్పాన్ వేసుకోవచ్చు. ఈ విధంగా చేయడం ద్వారా ఏంటంటే కొన్ని ఫిషెస్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి ప్లాంట్ టాక్సిన్ ఇన్ ద బీ. ప్లాంట్ టాక్సిన్. సో ప్లాంట్ టాక్సిన్ అంటే ఏంటంటే నెక్స్ట్ మనం వృక్షపరమైనటువంటి విష పదార్థాలను వినియోగించి కూడా కలుపు చేపలను మనం ప్రిడేటరీ ఫిషెస్ని సపరేట్ చేయొచ్చు. రసాయన పదార్థాలను కార్పు చేపలకు ఇవ్వడం ద్వారా కూడా హానికరంగా ఉండేటట్టుగా చూసుకోవాలి. నెక్స్ట్ ప్లాంట్ టాక్సిన్స్. 5% డెలిస్ పౌడర్ కంటైన్స్ రోటినాన్. నెక్స్ట్ వన్ ఇవన్నీ కూడా ఏంటంటే డిస్ట్రాయింగ్ ద గిల్ మెంబ్రెయిన్ని డిస్ట్రాయ్ చేస్తాయి అన్నమాట ప్లాంట్ టాక్సిన్స్. 4 ppm సొల్యూషన్. నెక్స్ట్ ఇలా చాలా అంటే ఎక్స్ట్రా ఫ్రమ్ ప్లాంట్స్, ఆల్బూజియా, ఐజూగ్లాన్స్. సో టైప్ ఆఫ్ వాటి అన్నింటినీ కూడా వాళ్ళు వేయడం జరుగుతుంది. టాక్సిన్స్ని ఏం చేస్తాయంటే రూట్ పౌడర్ ఆఫ్ మిలిటైయా, సీడ్ పౌడర్ ఆఫ్ బ్యారినోజోరియా 20 ppm అండ్ పౌడర్ ఆఫ్ వాల్యూరా 20 ppm ఎఫిషియన్సీ క్యాల్కులేషన్ చేస్తాయి అన్నమాట. నెక్స్ట్ సీడ్ కేక్ యాడ్ కింద నెస్రిపాన్ 30 days యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేయడం ద్వారా కూడా మనం ప్లాంట్స్ని కంట్రోల్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి అదర్ టాక్సిన్స్. అదర్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో సో చూద్దాం. ఆల్డ్రిన్ నెక్స్ట్ 0.031 ppm డైడ్రిన్, 0.11 ppm ఎండ్రిన్, టాక్ట్రిన్. ఇవన్నీ కూడా వీట్ ఫిషెస్ని అదర్ టాక్సిన్స్ యూజ్ చేసి వీట్ ఫిషెస్ని మనం సెపరేట్ చేయొచ్చు. థైమోడిన్, ఫాస్ఫోమిడిన్, DDBP అంటే డైక్లోరోవినైల్ ఫాస్ఫేట్, ఆర్గానోఫాస్ఫేట్ పాయిజనస్ హ్యావింగ్ లీథల్ ఎఫెక్ట్. ఇవన్నీ కూడా ఏంటంటే ప్రిడేటరీ అక్వాటిక్ ఇన్సెక్ట్స్ని ఆల్రెడీ ఇది కిల్ చేయడం జరుగుతుంది.
నెక్స్ట్ మనం ఎలిమినేషన్ ఆఫ్ ప్రిడేటరీ ఇన్సెక్ట్స్ 1 2. నెక్స్ట్ థర్డ్ రో ఏంటి అంటే elimination of predatory insects. Elimination of predatory insects. So జలకీటకముల నిర్మూలన తెలుగులో చూసినట్లయితే జలకీటకముల నిర్మూలన. జలకీటకముల నిర్మూలన. సో ఇక్కడ ఏంటంటే వర్షములకు ముందు లేదా వర్షముల తర్వాత నీటిలో అనేకమైనటువంటి ఇన్సెక్ట్స్ అనేవి యాడ్ అయిపోతాయి. బెల్లోస్టోమా, గొల్లబామ, నీఫా, నీలిదేవు, నీలినల్లు, తూనిగా, లావా, సూవెన్ అయిన ఇన్సెక్ట్స్. బెల్లోస్టోమా, ప్రేయింగ్ మాంటిస్, నీపా, వాటర్ బగ్స్, డ్రాగన్ ఫ్లై, లావా. మోస్ట్ కామన్ ఇన్ కల్చర్ పాండ్స్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ రైనీ సీజన్. రైనీ సీజన్ రాకముందే ఇవన్నీ కూడా ఎంటర్ అయిపోతాయి. దీస్ కెన్ బి ఎలిమినేటెడ్ బై నెట్టింగ్ అవుట్ విత్ మస్కిటో నెట్స్. వీటిని ఏం చేస్తామంటే మస్కిటో నెట్స్ ఏవైతే ఉంటాయో వాటి ద్వారా వీటిని ఎలిమినేట్ చేసేయచ్చు. నెక్స్ట్ వన్, సూక్ష్మ రంధ్రములుగా వలను వినియోగించడం ద్వారా కీటక సంహారణాలు విత్ ఇన్సెక్టిసైడ్స్ యూజ్ చేయడం వల్ల లైక్ కోకోనట్, మస్టర్డ్ ఆయిల్, సోప్, వాటర్ మిక్స్చర్, డీజిల్, ఆయిల్, సోప్, వాటర్ మిక్స్చర్, సోప్ కలిపినటువంటి మిక్స్ చేసినటువంటి సోప్తో మిక్స్ చేసినటువంటి వాటర్, మస్టర్డ్ ఆయిల్, కోకోనట్ ఆయిల్ వీటిని స్ప్రే చేయడం వల్ల సో మనం ఇన్సెక్ట్స్ని ఈజీగా మనం సెపరేట్ చేసేయచ్చు. నెక్స్ట్, ఇంప్రూవింగ్ ద ఫెర్టిలిటీ ఆఫ్ ద పాండ్. ఇప్పుడు థర్డ్ అయిపోయింది. నెక్స్ట్ వన్, ఫోర్త్ వన్, ఇంప్రూవింగ్ ద ఫెర్టిలిటీ ఆఫ్ పాండ్. Improving the fertility of pond. సో నెక్స్ట్ మనం ఏంటంటే చెరువు ఫలవత్వమును పెంపొందింప చేయడం, సాయిల్ యొక్క ఫెర్టిలిటీని పెంపొందింప చేయడం. అందులో ఏంటంటే చేపల సహజ ఆహారమైనటువంటి జంతు ప్లవకాల అభివృద్ధికి చెరువులను ఫలదీపంప చేయవలసి ఉంటుంది. అంటే జంతు ప్లవకాలు అనేటువంటి జూ ప్లాంటాన్ డెవలప్ అవ్వాలంటే మనం ఏం చేయాలి? ఫెర్టిలిటీని పెంచాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇందులో క్వాంటిటీ ఆఫ్ ఫెర్టిలైజర్స్ టు బి యాడెడ్ డిసైడెడ్ బేసింగ్ ఆఫ్ ద pH ఆఫ్ సాయిల్ వాటర్ ఆఫ్టర్ మిక్సింగ్ డ్రై లైన్. సో సున్నము కలిపిన పిదప నీరు మరియు జలాధారంలో ఉన్న మట్టి యొక్క pH ఆధారంగా చేసుకుని ఎరువుల పరిమాణం నిర్ణయించవచ్చు. ఫెర్టిలైజర్స్ అనేటువంటి క్వాంటిటీని బట్టి ఫెర్టిలైజర్స్ని యూజ్ చేస్తారనమాట. నెక్స్ట్ 2000 కిలోల మహువా నూనె చెక్కలు నర్సరీ చెరువుల్లో ముందే చల్లుకున్నట్లయితే హానికర కీటకాలు ఏవైతే ఉంటాయో వాటిని తొలగించుకోవచ్చు. సేంద్రియ ఎరువుగా కూడా ఉపయోగపడుతుంది అనమాట. దీన్ని హెక్టార్కి 2000 కిలో చొప్పున మనం యూజ్ చేయొచ్చు. నెక్స్ట్, పశువుల వ్యర్థ పదార్థాలు కంపోస్ట్ ఎరువు 5000 to 10,000 kg హెక్టార్స్. నూనె చెక్క, ఆయిల్ కేక్, మిక్సర్ ఆఫ్ ఆర్గానిక్ అండ్ ఇనార్గానిక్ ఫెర్టిలైజర్స్, సూపర్ ఫాస్ఫేట్, అమోనియం సల్ఫేట్, సోడియం నైట్రేట్, ఇలాంటివన్నింటినీ కూడా నీటితో కలిపి పేస్ట్ వల్ల చేసేదానికి యాడ్ చేసినట్లయితే మనం ఉత్పాదకత అనేది బాగా పెరుగుతుంది. నెక్స్ట్ వన్, అదే ఫిషెస్కి ప్రధాన ఆహారం మెయిన్ ఫుడ్ అయినటువంటి గ్రోత్ ప్లాంటాన్ ఉంది కదా, ప్లాంటాన్ అభివృద్ధి కావాల్సినటువంటి ఫెర్టిలైజర్స్ని కూడా యూజ్ చేయాలి. అవి ఏంటంటే యూరియా, బోన్ పౌడర్, నైట్రేట్ మిక్సర్, కంపోస్ట్, ఆయిల్ కేక్ మిక్సర్ వీటన్నింటినీ కూడా యూజ్ చేస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇనార్గానిక్ ఫైటోప్లాంక్టన్ బ్లూమ్స్ డెవలప్ అవ్వాలంటే కూడా ఫెర్టిలైజర్స్ కూడా యూజ్ చేయాలి. ఎరువుల్లో వృక్ష ప్రమాణాలు అధికంగా పెరిగి పిండ దశలు అభివృద్ధి చెందకుండా ఉంటాయన్నమాట. నెక్స్ట్, హెక్టార్కి 300 కిలోల చొప్పున పొడి సున్నాన్ని యాడ్ చేయాలన్నమాట. నెక్స్ట్, రిలీజ్ ఆఫ్ ఫిష్ సీడ్ ఇంటూ ద nursery ponds. Release of fifth one, release
feed into the nursery pond. Into the nursery pond. ఇప్పుడు ఏమవుతుందంటే if the ponds possesses adequate number of zooplankton, fry and the next 10 to 20 lakhs can be released. సో ఇవి ఏంటంటే వాటర్లోకి రిలీజ్ అయిపోతాయి అనమాట. ఫ్రై అండ్ ఫింగరింగ్ స్టేజ్లో ఉండేటువంటివన్నీ కూడా నర్సరీ పాండ్లోకి రిలీజ్ అయిపోతాయి అనమాట. ఇవి నర్సరీ పాండ్లోకి రిలీజ్ అయిపోతాయి అనమాట. సో ఈరోజు క్లాస్లో ఏంటంటే కన్స్ట్రక్షన్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ నర్సరీ పాండ్ గురించి చెప్పుకున్నాం. అంటే మనం కార్ప్ ఫిషెస్ ఉన్నాయి కదా, కార్ప్ ఫిషెస్ని కల్చర్ చేయాలనుకున్నప్పుడు ప్రీ స్టాకింగ్ లేదా నర్సరీ పాండ్స్లో మాత్రమే వీటిని కల్చర్ చేస్తారు. కార్ప్ ఫిషెస్ని ఏ పాండ్స్ అవి ప్రీ స్టాకింగ్ లేదా నర్సరీ పాండ్. నర్సరీ పాండ్ వీటిలో మాత్రమే కల్చర్ చేస్తారనమాట. అసలు దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి తెలుగులో చూసినట్లయితే, చేపల యొక్క ప్రథమ దశలు హ్యాచింగ్ ఈ చెరువుల్లోనే పెండ దశల వరకు పెంచబడతాయి. అంటే స్పాన్ వచ్చినప్పటి నుంచి పెండ దశల వరకు కూడా ఈ చెరువుల్లో పెంచబడతాయి. పెండ బాల్య దశల్లోనే మరణ శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి నర్సరీ పాండ్స్ అనేవి వీటికి బాగా సెలెక్టబుల్గా ఉంటాయి అన్నమాట. ఈ చెరువులలో పెరుగుదలను బట్టి ఉత్పాదకత ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ ఎస్టాబ్లిష్మెంట్. సో ఎంపిక చేయబడినటువంటి స్థలంలో 2.75% భూమిని నర్సరీ చెరువుల స్థాపన కేటాయిస్తారు. సాధారణంగా 15 x 10 x 1.2 మీటర్స్ మెజర్మెంట్స్తో కన్స్ట్రక్షన్ చేస్తారు. వీళ్ళు ప్రవేశపెట్టబడి ప్రథమ దశ పొడవు వచ్చేసి ఫిషెస్ యొక్క పొడవు 5 to 7 మిల్లీమీటర్ ఉంటుందన్నమాట. పెండ దశలుగా రూపొంది వరకు కూడా నర్సరీ పాండ్స్లోనే వీటిని ఉంచుతారనమాట. 15-9 రోజుల వరకు కూడా నర్సరీ చెరువులను వినియోగించవలసి ఉంటుందన్నమాట. 1 హెక్టార్ విస్తీర్ణం గల నర్సరీ చెరువుల్లో 10 మిలియన్ల ప్రథమ దశలను పెంచినప్పుడు ఉత్పాదకత 80% వరకు ఉంటుంది. నెక్స్ట్ నర్సరీ చెరువులను సరిగ్గా చెదుపరచుకోకపోతే మరణ శాతం ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే ఫస్ట్ హాపాస్లోకి నీటి యొక్క భౌతిక రసాయనిక జీవకారకములు చెరువుల్లో కారకాలతో భిన్నత్వాన్ని కలిగి ఉంటాయి. అవసరమైన మేరకు ఆహారం అందుబాటులో లభించకుండా పరభక్షక చేపలు, కలుపు మొక్కలు, కీటకాలు పెండ దశలను ఏం చేస్తాయంటే భక్షిస్తాయి. స్వజాతి భక్షణ కెనబాలిజం అనమాట. జల ఉష్ణోగ్రతలు, ఆకస్మిక మార్పులు, ఆక్సిజన్ కొరత, అవసరమైన ద్రవజీవులు అభివృద్ధి చెందకపోవటం. ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ అన్నీ కూడా ఏంటంటే ఫిషెస్ మరణించడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుందన్నమాట. సో ఈరోజు క్లాస్లో ఏంటంటే 4th Unit 2లో ఉండేటువంటి మేనేజ్మెంట్ కార్ప్ కల్చర్ పాండ్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. అంటే ఏంటి, కార్ప్ గురించి చెప్పుకున్నాం కదా. కార్ప్ ఫిషెస్ అంటే నర్సరీ పాండ్, అంటే మీరు ప్రీ స్టాకింగ్ అనగానే నర్సరీ పాండ్ గుర్తుకు రావాలి. సో ప్రీ స్టాకింగ్ అనగానే మీకు నర్సరీ పాండ్ గుర్తుకు రావాలన్నమాట. నెక్స్ట్ ఇందులో ఇంకేమేమి ఉన్నాయి మనం చూసినట్లయితే 4th Unitలో ఇంకో 2 డేస్లో మనకి సిలబస్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇంకా ఇందులో ప్రీ స్టాకింగ్ మేనేజ్మెంట్ అయిపోయింది. పోస్ట్ స్టాకింగ్ మేనేజ్మెంట్ ఒకటి ఉంటుంది. నెక్స్ట్ మ్యాక్రోబ్రాకియల్ రోజెన్బర్గ్ కల్చరల్ జైన్ ఫ్రెష్ వాటర్ ఫ్రమ్ ఉంది కదా, మ్యాక్రోబ్రాకియల్ రోజెన్బర్గ్ అదొకటి ఉంది. సో అది కూడా కంప్లీట్ అయిపోతే మనకి ఏ యూనిట్ కంప్లీట్ అయితే ఒక యూనిట్ మాత్రమే ఉంటుంది. ఇంకా ఇందులో నుంచి మనం 2 లెసన్స్ మాత్రమే చెప్పుకుంటాం. ఓన్లీ టైం మనకి తక్కువ కాబట్టి ఇంపార్టెంట్ మాత్రమే చెప్తాను, అన్ఇంపార్టెంట్ ఏమి చెప్పట్లేదు. సో మీకు క్వశ్చన్స్ అన్నీ కూడా నేను